ఢిల్లీలో చర్చలు జరిగితే కేటీఆర్ హరీష్ రావు ఉలిక్కి పడుతున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కృష్ణా గోదావరి జలాలపై చర్చలు జరిపితే వారికి చలిజ్వరం వచ్చిందంటూ విమర్శించారు. ఇంకెంతకాలం తెలంగాణ సెంటిమెంట్తో బతుకుతారంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టి దక్షిణల కొరకు ఏటీఎంగా మార్చుకొని కామధేనుగా మార్చుకొని కూలేశ్వరంగా చేసినటువంటి సందర్భం మీదైతే ఈరోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి కృష్ణాలో ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పన్నమాట. సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో 299 టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మీ నిర్ణయం, మా రైతుల నోట్లో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజు కబుర్లు చెప్పేదని అడుగుతా ఉన్నా. మీరు ఈ రోజు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రేమను ఈరోజు ఒలకపోచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎజెండాలు అయ్యో బలకచేరు లేకపోయినే ఉండుంటే మళ్ళీ తెలంగాణ అంశాన్ని రగుల్చాలని చెప్పని ఆలోచన చేయడం మీ తరం కాదు. ఈరోజు మీ పార్టీ పేరులోంచే తెలంగాణను తీసి భారతీయ రాష్ట్ర సమితికి మార్చిన రోజే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి వీళ్ళు బేషలు లేవు బేసియాలు లేవు అన్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడి తెలంగాణ రైతుల కంట్లో మట్టి కొట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారా అని అంటున్నా.